పిల్లలిద్దరూ కనిపించడం లేదు. తెస్తే నేను తేవాలి లేదా తను తేవాలి? ఆ పిల్లల మీద ఒట్టు. నాకేం తెలీదు తెలీదు తెలీదు. నువ్వు పిల్లల కాపలా ఉండు, నువ్వు మాత్రం పనిలోకి రా. లేదంటే తనకి అనుమానం వచ్చినా వస్తుంది. మనం చెప్పే రోజులు కావివి, చెప్పింది వినాల్సిన రోజులివి. వచ్చింది, కలిసింది. నన్నుగా ఎందుకు బతకనీయడం లేదు అంటూ నా దగ్గరికి వచ్చి వాపోయింది. నా మీద కక్ష ఉంటే మధ్యలో బాబేం చేశాడు, వాడినెందుకు దాచారు అంటూ నా దగ్గర కన్నీళ్లు పెట్టుకుందిరా. రేఖ అడగడం కాదురా రఘు, నేను అడుగుతున్నాను, చెప్పు, పిల్లాడు ఏమయ్యాడు? అంటే ఏంటి అంకుల్, మీరు కూడా నన్ను అనుమానిస్తున్నారా? అనుమానించడం కాదురా రఘు, నిజమేమిటో ఆరా తీస్తున్నాను. ఈ ఇంటికి పెద్ద దిక్కుగా నాకు అవసరం ఉందిరా. ఎందుకంటే ఎవరికి ఏ కష్టం వచ్చినా నా కళ్ళే కన్నీళ్లు కారుస్తాయి, ఎవరికి ఏ బాధ కలిగినా నేనే దిగులు పడతానురా. కానీ బాబుని మాత్రం నేను తీసుకొని రాలేదు అంకుల్. బాబుని ఇవ్వమని అడిగిన మాట నిజమే అంకుల్, కానీ రేఖ ఇవ్వను అంది, నేను వచ్చేశాను. ఆ పెద్దవాళ్లకు బాబు పిక్నిక్కి వెళ్ళాడు అని అబద్ధం చెప్పానే కానీ బాబుని నేనెందుకు దాస్తాను, మీరే చెప్పండి. మరైతే పిల్లాడు ఏమైపోయినట్టు రానుగో? నిన్నటి వరకు అయితే ఆ డీసీఎం పైన, రాజేష్ పైన అనుమానం ఉండేది. కానీ వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి దక్కాక వాళ్ళకి పిల్లాడిని దాచాల్సిన అవసరం ఏముంటుంది? అదే నేను అడుగుతున్నాను అంకుల్. బాబు ఉంది రేఖ దగ్గర, బాబుని ఎలాగైనా దక్కించుకోవాలని చూస్తోంది గౌరీ. ఉంటే బాబు రేఖ దగ్గర ఉండాలి, లేదంటే గౌరీ దగ్గర ఉండాలి. అది కాదంటే నా దగ్గర ఉండాలి. నా దగ్గరే పిల్లాడుంటే ఆ పెద్దవాళ్లకు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. గౌరీని గమనిస్తూనే ఉన్నాను అంకుల్, తనకు బాబు గురించి తెలీదు. అయితే మరి బాబు రేఖ దగ్గరే ఉన్నట్ట? ఒకవేళ బాబు రేఖ దగ్గరే ఉన్నట్టయితే పిల్లాడు తప్పిపోయాడు అంటూ నా దగ్గరకు వచ్చి కన్నీళ్లు ఎందుకు పెట్టుకుంటుంది? అదే నాకు అర్థం కావట్లేదు అంకుల్. నాకు తెలిసి బాబు అక్కడే తప్పిపోయాడేమో, పైగా పాప కూడా కనిపించట్లేదు అంటోంది. ఎలా నమ్మాలో, ఏది నమ్మాలో మీరే చెప్పండి అంకుల్. అయితే పిల్లాడు ఎవరి దగ్గర లేడు, అక్కడి నుంచే ఖచ్చితంగా తప్పిపోయి ఉంటాడు. అంతవరకు అయితే నిజమే కదా? రేఖని అడిగితే వద్దంటోంది, కానీ నాకెందుకో ఈ విషయం ఒకసారి సత్యాకి చెబితే మంచిదేమో అనిపిస్తోంది. వద్దంకుల్, వద్దు. రేఖ చెప్పేది కూడా నిజమే. ఒకవేళ బాబుని పాపని ఎవరైనా కిడ్నాప్ చేసి తీసుకెళ్తే పోలీసులకు చెప్పామని ఏదైనా ప్రమాదం తలపెట్టినా తలపెడతారు.
ఏంటి? నేను మాట అంటాను, ఏమనుకోరు కదా? ఏంటది? మీరిప్పుడు ఏడుస్తున్నది ఆ పిల్లల గురించే కదమ్మా? అవును. అయితే వాళ్ళేమీ మీ కన్నబిడ్డలు కాదు కదమ్మా. ఎందుకంతలా బాధపడతారు? ఈ రోజు కాకపోతే రేపైనా ఆ పిల్లలు వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వెళ్లాల్సిన వాళ్లే కదమ్మా. అప్పుడు కూడా ఇలాగే బాధపడతారా? నా మాట విని వదిలేండమ్మా. అలాగే వదిలేస్తాను. అవును, నీ కొడుకుని దత్తతిచ్చావు కదా, ఎందుకు? పిల్లలెక్కువయ్యా? అవునమ్మా, పెంచి చదివించే స్తోమత లేదు. కనీసం వేరే వాళ్ళకిస్తే కడుపు నిండా తిని చదువుకుంటాడని ఇచ్చాను. మరైతే ఎందుకు తెచ్చుకున్నావు? చెప్పాను కదమ్మా, వాళ్ళు సరిగ్గా చూసుకోవడం లేదు అని. అదేంటి, నీకెక్కువని పంపించేశావు కదా, వాడు ఎలా పోతే నాకేంటి అని వదిలేయాలి కాని ఎందుకు వెనక్కి తెచ్చుకున్నావు? తప్పు కదా? అదేంటమ్మా, ఎంతైనా కన్న తల్లిని కదా, అలా ఎలా వదిలేయగలను? నేను అంతే కదా మరి. మీరు కన్న తల్లి కాదుగా. కాని పెంచిన తల్లినేగా. కడుపును పుట్టారు కాబట్టి నీకు మమకారం ఉండడం సహజం. కాని ఏ బంధం లేకుండా అనుబంధం పెంచుకున్నాను అంటే ఆ ప్రేమ ఇంకెంత గొప్పది కావాలి? సృష్టిలో కన్న తల్లి ప్రేమ కంటే పెంచిన తల్లి ప్రేమ గొప్పది అంటారు. కాబట్టి ఇలాంటి చచ్చు సలహాలు నాకు చెప్పకు. ఏమైందమ్మా? చూడు బామ్మ, ఆ పిల్లలు నా కన్నబిడ్డలు కాదంట. వాళ్ళ గురించి ఏడవడం మానేయాలంట. నాకు నీతులు చెప్తుంది. ఏవే, నీ పనేంటో నువ్వు చూసుకోవచ్చు కదా. ఊరకుక్కకెందుకు ఊళ్ళో పెత్తనం అని నీ పని నువ్వు చూసుకో. అనవసరమైన వాగుడు వాగితే ఊరుకునేది లేదు. పా. చూడు బామ్మ, నా పరిస్థితి ఎలా అయిందో. దిగులు పడకమ్మా, పిల్లలకేం కాదు, వాళ్ళు క్షేమంగా తిరిగొస్తారు. పెద్దదాన్ని నేను చెప్తున్నాను కదా, నా మాట విను తల్లి. అయ్యో, అయ్యి ఊరుకో అమ్మ, ఊరుకో. డాక్టర్ గారు వచ్చారా? వచ్చారయ్యా. ఏంటి డాక్టర్ గారు, ఎలా ఉంది? వైరల్ ఫీవర్ అనుకుంటారు. ఓ పని చేయండి, నేను 2 రోజులకి మందులు రాసిస్తాను, వాడి చూడండి. అప్పటికీ తగ్గకపోతే ఓసారి హాస్పిటల్కి తీసుకురండి. హాస్పిటల్కి రావడం కష్టం అండి. ఇక్కడే ఉండి చూడకూడదా? చిన్నపిల్లలు కదండి, రిస్క్ తీసుకోకూడదు. అక్కడైతే కావలసిన ఎక్విప్మెంట్ ఉంటుంది చూడటానికి. కానీ నాకు అర్థమైందండి, కానీ అంత అవసరం రాకపోవచ్చు.
ముందు ఈ మందులు వాడి చూడండి. ఓకే సార్, ఉంటానండి. రై అయ్యా. ఈ ఊర్లో కాకుండా పక్క ఊరికెళ్ళి మందులు తీసుకురా. అలాగేనయ్యా. వెళ్ళు. అయ్యా, విజయమ్మ గారిని చూస్తుంటే నాకు చాలా బాధగా ఉందయ్యా. ఆ అమ్మకు అనుమానం వచ్చినా ఏమాత్రం నిజం తెలిసినా మమ్మల్ని బతకనివ్వరయ్యా. అంత దూరం వస్తే నేను చూసుకుంటానులే, మీరేం భయపడకండి. కానీ పిల్లల్ని దూరం చేసుకుని ఆ అమ్మ బతకలేదనిపిస్తోందయ్యా. అసలు వీళ్ళని తను పెంచిందంటే ఎవరూ నమ్మేలా లేదయ్యా. కన్న తల్లి కంటే ఎక్కువగా చూసుకుందయ్యా. ఆ అమ్మ బాధ చూస్తుంటే నాకే కళ్ళల్లో నీళ్లు తిరిగాయ్యా. అప్పటికి ఎంత సర్ది చెప్పాలని చూసినా వినటం లేదయ్యా. అందుకే ఈ పని చేసింది. కొద్ది రోజులు ఆగితే పిల్లలు మర్చిపోతుంది. ఆ తర్వాత మంచి సంబంధం చూసి పెళ్లి చేసేయచ్చు. ఆ తర్వాత పిల్లలు మన దగ్గరే పెరుగుతారు. అప్పుడైనా తెలిసిపోతుంది కదయ్యా. ఈ లోపల తన పెళ్లి జరిగిపోతుంది కదా. నువ్వు మాత్రం అనుమానం రాకుండా చూసుకో. పిల్లలు జాగ్రత్త. వస్తాను. వదలరా వదలరా చెయ్యి. పెద్ద మాట్లాడుతున్నావు. వాడు నీ కొడుకైతే మాకు మనవడరా. ఏంటి బాబు ఈ దౌర్జన్యం? అది నాకు తెలియదు మొర్రో అంటున్నా కూడా వినిపించుకోరే. అటు రేఖ ఇటు నువ్వు ఎందుకు దానిలా వేధిస్తున్నారు? ఇన్ని డొంక తిరుగుళ్ళు ఎందుకురా? పిల్లాన్ని ఇక్కడికి తీసుకురావడం ఇష్టం లేదు అని చెప్పరాదు. రేఖ అడగడం కాదురా రఘు, నేను అడుగుతున్నా అని చెప్పు. పిల్లాడు ఏమయ్యాడు? అయితే మరి బాబు రేఖ దగ్గరే ఉన్నట్ట. ఒకవేళ బాబు రేఖ దగ్గరే ఉన్నట్టయితే పిల్లాడు తప్పిపోయాడు అంటూ నా దగ్గరికి వచ్చి కన్నీళ్ళు ఎందుకు పెట్టుకుంటుంది? అదే నాకు అర్థం కావట్లేదు అంకుల్. నాకు తెలిసి బాబు అక్కడే తప్పిపోయాడేమో. పైగా పాప కూడా కనిపించట్లేదు అంటోంది. నాన్న లే నాన్న నాన్న లే నాన్న లే నాన్న లే నాన్న లేకు నాన్న నాన్న లే నాన్న లే నాన్న నాన్న లేకు నాన్న నాన్న లే బాబు లోపల తీసుకెళ్ళు. నాన్న 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 ఏమండి
ఏమండి? ఏంటి బాబు, ఏమైంది? అది కాస్త కళ్ళు తిరిగినట్టు అనిపించింది. ఎవరు మీది? మీ ఇంటి దగ్గర దిగబెట్టినా? వద్దండి, పర్లేదు. ఇదిగోండి మంచినీళ్ళు. చాలా థ్యాంక్స్ అండి. ఏమైంది బాబు? ఆ దెబ్బేంటి? ఏం లేదండి. గౌరీ, ఏమైందండి? ఏమైతే నీకెందుకు? అసలు నేను నీకేమవుతానని నా గురించి పట్టించుకుంటున్నావు? పోవతలకి. ఏంటండి ఇది? ముఖానికి అంత పెద్ద దెబ్బ తగిలితే ఎలా పట్టించుకోకుండా ఉంటాను? ఎందుకు పట్టించుకోవాలి? నేనేమైతే మీకేంటి? ఎందుకండి అలా మాట్లాడతారు? ఇంకెలా మాట్లాడాలి? చెప్పావు కదా ఏ రోజుకైనా మిమ్మల్ని వదిలేసి వెళ్తాను అని. ఇక నేనేమైపోతే మాత్రం నీకేంటి? వెళ్ళిపో. వెళ్ళిపోతాను, కానీ మిమ్మల్ని ఇలా ఒంటరిగా వదిలేసి కాదు. మీకంటూ ఓ తోడుని నీడని ఏర్పాటు చేసి మరీ వెళ్తాను. ఏర్పాటు చెయ్యి. నువ్వు వచ్చి ఏలుకో అనగాని ఏలుకోవడానికి రేఖ రెడీగా ఉంది. వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సరేలేండి, ముందు బ్యాండేజ్ వేయనివ్వండి. ఓసారి చెప్తే అర్థం కదా. పోవతలకి. ముట్టుకున్నావంటే మర్యాదగా ఉంటుంది. అదేంటి బాబు అలా అంటావు? ఇంకెలా అనాలండి? చెప్పండి, మీరే న్యాయం చెప్పండి. నేను మీ అమ్మాయిని చేసుకుంటానని చెప్పానా? లేదు. మీ అమ్మాయికి భర్తగా బ్రతికానా? లేదు. శివకుమార్ గారు నటించడానికి వచ్చి ఏ రోజైనా నా హద్దులు దాటి ప్రవర్తించానా? చెప్పండి. పసిబిడ్డ చనిపోయేంత వరకు నాన్నగా ఉండి మనశ్శాంతినిద్దామని వచ్చాను. అది నేను చేసిన పెద్ద తప్పు, అంతేగా? ఆవిడిగారు దానం చేయడం, ఈవిడిగారు ఇప్పుడు కాదనడం. అసలు నన్ను ఎవరైనా మనస్సున్న మనిషిగా గుర్తించారా? చెప్పండి. ఇప్పుడు అవన్నీ ఎందుకు బాబు? ఇప్పటికైనా నన్ను మాట్లాడినివ్వండి. చూడండి, మీ కళ్ళ ముందే ఇటు ఈవిడ అటు ఆవిడ ఎలా నన్ను ఆడుకుంటున్నారు. వీడు నీవాడు అంటే కాదు నీవాడే అంటూ నన్ను ఫుట్బాల్లో ఆడుకుంటున్నారు. నేనైతే పర్వాలేదండి, కానీ ఏ పాపం తెలియని పసిపిల్లలు కూడా వీళ్ళిద్దరి మధ్యన నలిగిపోతున్నారు. మీకు నేను చెప్పలేదా నేను రఘుని అని? కానీ మీరేమన్నారు? పెళ్లి చేసుకుని కాపురం చేయమని చెప్పలేదా? మీ కూతురి జీవితం నిలబెట్టమని మీరు అడగలేదా? చెప్పండి అత్తయ్య. ఇప్పుడు తనే నేను అసలు తన భర్తనే కాదంటోంది. ఏం చేయమంటారు? వెళ్ళిపోమంటారా? అప్పుడు నన్ను ఏమంటారు?
ఎవరో కాదండి, నా మనసే నన్ను ఏమంటుందో తెలుసా?